వందల మంది నిరుపేద విద్యార్థులను తీర్చిదిద్దిన ఎస్సీ స్టడీ సర్కిల్ మూతపడింది. కాంగ్రెస్ పాలనలో నిరుపేద విద్యార్థులకు సైతం కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వందల మంది వివిధ ఉద్యోగాలు పొందగా నేడు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసివేత కారణంగా నిరుపేదలు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్లో శిక్షణ పొందుతున్నారు. హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే ఒక అధ్యాయం. అప్పుడంతా కూడా మెరికల్లా తయారయ్యారు విద్యార్థులు. దాదాపు 62 మంది విద్యార్థులు ఇందులో ఉద్యోగాలు సాధించారు. కానీ ఇప్పుడు మూతపడింది. కారణం ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నటువంటి వ్యక్తులకు జీతాలు లేవు, అలాగే విద్యార్థులకు అడ్మిషన్స్ లేవు. కారణం బడ్జెట్ లేదట. మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎస్సీ విద్యార్థులంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంటే ఈ ఎస్సీ స్టడీ సర్కిల్లో వీళ్ళకు అన్యాయం జరగాల్సిందేనా? మరి ఒక్కసారి చూద్దాం అసలు ఈ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఏం జరుగుతోందో ఒక్కసారి చెక్ చేద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ఎస్సీ స్టడీ సర్కిల్ 2022 సంవత్సరం తన వసతులతో పాటు కార్పొరేట్ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేశారు. వసతి గృహాలతో పాటు లైబ్రరీ, ప్రాంతాల నుండి సీనియర్ ఫ్యాకల్టీని రప్పించి శిక్షణ అందించారు. గత 4 సంవత్సరాల క్రితం జగిత్యాల పట్టణంలో ఏర్పడినటువంటి స్టడీ సర్కిల్ను 4 బ్యాచ్లుగా దాదాపుగా 400 మందికి ఇక్కడ ఉద్యోగార్థులకు కూడా స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోచింగ్ ద్వారా 4 సంవత్సరాల్లో దాదాపు 67 మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. జగిత్యాలలో ఉన్నటువంటి స్టడీ సర్కిళ్ళు మరి ఉన్నతాధికారులు ప్రభుత్వం వెంటనే దాన్ని తెరిపించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సంబంధిత అధికారులను కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో నిరాటంకంగా నడిచినటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బంద్ పెట్టి దళిత విద్యార్థులను, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత ఉద్యోగ అవకాశాలకు దూరం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిళ్లకు అవసరమైనటువంటి నిధులను విడుదల చేయకపోవడంతో, స్టడీ సర్కిళ్లలో సమయానికి నోటిఫికేషన్లు ఇచ్చి బ్యాచ్లను రిక్రూట్ చేయకపోవడంతో ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత విద్యార్థులు, ఉద్యోగ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ దళిత బిడ్డలందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి స్టడీ సర్కిళ్లను ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల నుంచి మూతపడి ఉన్నాయి. వాటిని వెంటనే తెరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల కోసం సన్నద్ధమవుతూ ఆ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్టడీ సర్కిళ్లను ఉపయోగించుకునేవారు. నేడు అవి ఉపయోగంలో లేని కారణంగా ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్టడీ సర్కిళ్లకు డబ్బులు వెచ్చించలేక కూలీగా మారుతున్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కావున ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క స్టడీ సర్కిల్, ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఏర్పాటు చేసి ఈ యొక్క నిరుద్యోగులకు చదువుకోవడానికి, ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సన్నద్ధం కావడానికి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రతి ఏటా 2 బ్యాచ్లకు శిక్షణ అందించగా ఒక బ్యాచ్ లో 100 మందికి శిక్షణ అందించారు. 2022 ప్రారంభం నుండి గత ఏడాది కాంగ్రెస్ సర్కారు మూసివేసే వరకు శిక్షణ పొందిన అభ్యర్థుల్లో మొత్తం 62 మంది వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు సాధించారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి శిక్షణ అందిస్తే విద్యార్థులకు అండగా నిలవాల్సిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం స్టడీ సర్కిల్ మూసివేసి నిరుపేద విద్యార్థులను ప్రభుత్వ శిక్షణకు దూరం చేసింది. స్టడీ సర్కిల్ మూసివేయటంపై దళిత నాయకులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరుపేద విద్యార్థులకు అండగా నిలవకపోతే ఉద్యమిస్తామని రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నారు. ఇది ఎస్సీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి వేదన. మొత్తంగా సంవత్సర కాలంగా 2 బ్యాచ్లు 200 మంది ఇప్పటికీ ట్రైనింగ్ కావాల్సి ఉంది. కానీ ఏ ఒక్కరికి శిక్షణ లేదు. అలాగే అందులో కూడా రూపాయి జీతం లేదు. ఇది
జగిత్యాల జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి వేదన. వాళ్ళంతా కూడా ప్రైవేట్లో శిక్షణ పొందుతున్నారు ప్రస్తుతం. మరి చూడాలి, ఇప్పటికైనా సర్కారు కరుణించి ఈ నిరుపేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులను ఆదుకుంటుందా, లేకుంటే వాళ్ళు ప్రైవేట్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిందేనా చూడాలి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.